Hi students, welcome to Digital Halwa ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇవాళ వచ్చేసి నేను సోషల్ మీడియా ఆటోమేషన్ టూల్ని ఎలా యూజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు ఏంటి సోషల్ మీడియా ఆటోమేషన్ టూల్, దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ సోషల్ మీడియా ఆటోమేషన్ టూల్ ద్వారా మనం ఒక్కసారి పోస్ట్ చేస్తే అవి వేరియస్ సోషల్ మీడియా అకౌంట్స్లో అట్ ఏ టైం షేర్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మనం స్కెడ్యూల్ కూడా చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను వచ్చేసి ఒక 4 ప్లాట్ఫామ్స్, అజ్యూమ్ దట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఈ నాలుగిట్లో ఒకే పోస్ట్ షేర్ చేయాలనుకుంటున్నాను. పోస్ట్ చేయాలనుకుంటున్నాను. నార్మల్గా ఏం చేస్తున్నాం, మనం ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అక్కడ పోస్ట్ చేస్తాం, కరెక్ట్? అలా 4 టైమ్స్ చేస్తాం. అదే పోస్ట్ని మన ఇలాంటి సోషల్ మీడియా ఆటోమేషన్ టూల్ ద్వారా ఒక్కసారి పోస్ట్ చేస్తే అన్ని ప్లాట్ఫామ్స్లో షేర్ అయ్యేలా, పోస్ట్ అయ్యేలాగా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేస్తాను. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నేను పోస్ట్ అయితే చేయగలను. నాకు ఈవినింగ్ 6 PM ఒక పోస్ట్ ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోవాలి, సేమ్ స్కెడ్యూల్ చేసుకోవాలి. అలాంటి ఆప్షన్ కూడా ఈ సోషల్ మీడియా ఆటోమేషన్ టూల్స్లో ఉంటుంది. ఇది పెయిడా ఫ్రీయా? ఇక్కడ రెండు ఉన్నాయండి. మనకి పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పెయిడ్ వర్షన్కి ఫ్రీ వర్షన్కి డిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. ఫ్రీ అనుకోండి, 1 యూజర్ మాత్రమే యూజ్ చేసుకోగలడు. త్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కనెక్ట్ చేసుకోగలడు. అండ్ ఇద్దర్ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఆర్ ఇంకొక అట్లా ఏదో అయినా 3. ప్రొఫెషనల్ అనుకోండి, ఇది కూడా సింగిల్ యూజరే. కాకపోతే 10 సోషల్ మీడియా ప్రొఫైల్స్ లింకప్ చేసుకోవచ్చు, లైక్ స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంకా లింక్డ్ఇన్, ఇలా 10 వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది టీమ్ అనుకోండి, 20 ప్రొఫైల్స్ లింకప్ చేసుకోవచ్చు, 3 యూజర్స్. ఇలా వేరియస్ ఉంటాయి. ఒకవేళ మీది చాలా పెద్ద కంపెనీ, మీకు కావాల్సినట్టుగా మీకు కస్టమ్ చేసిస్తారండి. నేను ఇప్పుడు సింగిల్ది, ఫ్రీ, ఇండివిజువల్ది ఎలా యూజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ hootsuite.com అనే ఓపెన్ చేయండి. hootsuite.com ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ టాప్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ ఉంది కదండి. ఫస్ట్ టైం కాబట్టి మనం ఈ hootsuite లో మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో క్లిక్ ఆన్ సైన్ అప్. స్క్రోల్ డౌన్, మీకు ఇలా ప్లాన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ 30 days ఫ్రీ ట్రయల్ అంటాడు కదా. సో బికాజ్ ఇవన్నీ ప్రొఫెషనల్ పెయిడ్వి, మనకు కావాల్సింది ఫ్రీ కదా. సో ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ ఫ్రీ, ట్రై అవర్ లిమిటెడ్ ఫ్రీ ప్లాన్ అన్నాడు కదా. ఏమన్నాడంటే 3 సోషల్ మీడియా ప్రొఫైల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు, 30 మెసేజెస్ని స్కెడ్యూల్ చేసుకోవచ్చు, సింగిల్ యూజర్. దీన్ని మనం ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ ఆన్ సైన్ అప్. ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా స్మాల్ బిజినెస్కి చేస్తున్నారనుకోండి, స్మాల్ బిజినెస్ నేమ్ ఇవ్వండి. లేదా ఇది పర్సనల్ యూజ్ అయితే మీ పర్సనల్ నేమ్ ఇవ్వండి. ఆ బిజినెస్ మెయిల్ ఐడి కానీ మీ పర్సనల్ మెయిల్ ఐడి కానీ ఏది ఉంటే అది ఇవ్వండి. ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేట్ మై అకౌంట్. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమడుగుతుందంటే కనెక్ట్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్ టు గెట్ స్టార్టెడ్ అని అడుగుతుంది. ఇక్కడ మనం మన సోషల్ మీడియా అకౌంట్స్ని లింకప్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏమేమి లింకప్ చేస్తాను అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ మళ్ళీ చేస్తాను. ఫస్ట్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చేస్తానండి. మనం బిఫోర్ ఇన్స్టాగ్రామ్ని లింకప్ చేసే ముందు ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ పేజ్కి కూడా లింకప్ చేసుకొని ఉండాలి. ఫస్ట్ నేను నా ఫేస్బుక్కి లాగిన్ అవుతామండి. ఇన్స్టాగ్రామ్కి కూడా లాగిన్ అవుదాం. ఇవన్నీ మీరు ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. మాకు అకౌంట్స్ అన్నీ ఉన్నాయి, సో మేము డైరెక్ట్ లాగిన్ అయిపోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా అకౌంట్స్ ఏవి లేవనుకోండి, అన్నీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. తర్వాతనే మీరు ఏమైనా చేయడానికి ఉంటుంది.
ఓకే. ఇప్పుడు నేను ఫేస్‌బుక్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి రెండిటికి లాగిన్ అయ్యి ఉన్నాను. ఓకే. దిస్ ఈజ్ మై అకౌంట్స్. మాకు ఫేస్‌బుక్ పేజ్ ఉందని చెప్పాను కదా! ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి వన్స్. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ చాలా ఆప్షన్స్‌లో మనకు కావాల్సింది ఏంటి? ఇన్‌స్టాగ్రామ్ కదా! సో, క్లిక్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. ఇక్కడ ఆల్రెడీ మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఇలా కనెక్ట్ అయ్యి ఉంది ఫేస్‌బుక్ పేజ్‌కి. జస్ట్ మీకు చూపించడానికి ఈ ఆప్షన్ కోసం నేను తీసుకొనొచ్చాను మిమ్మల్ని ఇక్కడి దాకా. ఓకే. ఇక్కడ చూడండి మన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఐడీ, దానికి సంబంధించిన యూజర్ నేమ్, దాన్ని అక్కడ ఎలా ఉంది, ఏంటి మ్యాటర్ అనేది అంతా మనం ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీకు డిస్కనెక్ట్ చేయాలనుకోండి, ఇక్కడ డిస్కనెక్ట్ చేయండి. ఒకవేళ కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటే ఇక్కడ కనెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని ఫ్రెష్‌గా చూపిస్తుంది. అక్కడ జస్ట్ మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ అలా సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా లింక్ అయిపోతుంది. జస్ట్ 1 మినిట్‌లో అయిపోతుంది. ఓకే. నౌ కమ్ టు హూట్సూట్. ఇక్కడ ఫేస్‌బుక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఆటోమేటిక్‌గా మళ్ళీ ఫేస్‌బుక్‌కి రీడైరెక్ట్ అయిపోయి లాగిన్ అవ్వడానికి అడుగుతుంది. కాకపోతే మనం సెకండ్ ట్యాబ్‌లో లాగిన్ అయ్యాం కాబట్టి ఇలా అడగట్లేదు నాకి. ఓకే. ఈ పేజెస్ చూడండి ఇక్కడ చూపిస్తుంది. నేను ఏది మనకు మోర్ దాన్ 1 పేజ్ ఉందనుకోండి ఇక్కడ లైన్‌గా చూపిస్తుంది. మీరు జస్ట్ ఏ పేజ్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ మీద ఇలా క్లిక్ చేయండి. యెస్. టేక్ ఓనర్‌షిప్. కనెక్టెడ్. ఇక్కడ చూడండి ఇంతకు ముందు యాడ్ ఉండే ఇప్పుడు కనెక్టెడ్ ఉంది. డన్. ఫేస్‌బుక్ పేజ్ లింక్ అప్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్. సేమ్ ఇక్కడ లాగిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ లాగిన్ అడగదు. ఆథరైజ్. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఏమడుగుతుందంటే సైన్ ఇన్ టు ఫేస్‌బుక్ టు కన్ఫర్మ్ యువర్ లింక్డ్ఇన్ టు పేజ్ అని అడుగుతుంది. మనం ఆల్రెడీ చేసాం కదా! సో, జస్ట్ సైన్ ఇన్ అంటే ఇంకోసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి అనమాట. దట్ టు ఆ పేజ్‌కి మనం పక్కా అడ్మిన్ అయ్యి ఉండాలండి. అప్పుడే మనం లింకప్ చేయడానికి ఉంటుంది. ఓకే. నేను ఈ శ్రీమతి కిచెన్ అనే పేజ్‌కి నేను అడ్మిన్. సో, నేను లింకప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. డన్. ఓకే. ఫే ఆహ్, ఫేస్‌బుక్ పేజ్ లింకప్ చేసామండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అకౌంట్ లింకప్ చేసాం. నెక్స్ట్ ట్విట్టర్. ఏ ఏ ఏదైనా 3 అన్నారు కదా! లింక్డ్ఇన్ కానీ, యూట్యూబ్ కానీ, పింట్రెస్ట్ కానీ చేసుకోవచ్చు. బట్ మేము ట్విట్టర్‌కెళ్తున్నాం. ట్విట్టర్ సేమ్ శ్రీమతి కిచెన్. కాకపోతే ట్విట్టర్‌కి మీ మొబైల్ నంబర్ ఆథరైజ్ అయ్యి ఉండాలండి. అప్పుడే మనం ఈ ఫీచర్‌ని యూజ్ చేసుకోగలం. రైట్ నౌ మేము ఇంకా ట్విట్టర్‌కి మా మొబైల్ నంబర్ ఆథరైజ్ చేయలేదు. సో, ఇది లింక్ అవ్వకపోవచ్చు. యెస్. మేము ఇంకా మొబైల్ నంబర్ ఆథరైజ్ చేయలేదు. సో, బికాస్ ఆఫ్ దట్ ఇంకా మేము ట్విట్టర్‌కి ఇప్పుడే అవ్వలేము. సో, మనం ఫ్యూచర్‌లో అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి యాడ్ మోర్ లేటర్ అనే ఆప్షన్ ఉందిగా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్విట్టర్ కూడా యాడ్ చేశారంటే కంటిన్యూ క్లిక్ చేయొచ్చు. లేదంటే యాడ్ మోర్ లేటర్. ఇవి కూడా అంతే అండి. యూట్యూబ్ ఏంటంటే మీ యూట్యూబ్ ఛానల్‌ని లింకప్ చేసుకోవడం. మీ యూట్యూబ్ ఛానల్ ఏ మెయిల్‌తో క్రియేట్ చేశారో ఆ మెయిల్‌తోనే లాగిన్ అవ్వాలండి. లింక్డ్ఇన్ కూడా అంతే. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, మీ లింక్డ్ఇన్ పేజ్ కానీ లింకప్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఇక్కడ పింట్రెస్ట్. మీ పింట్రెస్ట్ అకౌంట్‌ని కూడా మీరు లింకప్ చేసుకోవచ్చు. మేము ఇప్పటికి 2 అకౌంట్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ యాడ్ మోర్ లేటర్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి సెటప్ డాష్‌బోర్డ్ షెడ్యూల్ ఏ పోస్ట్ అని అడుగుతున్నాడు. వాట్ డు యూ వాంట్ టు డూ ఫస్ట్? మీరు ఫస్ట్ ఏది చేసుకోవాలనుకున్నారు? ఇప్పుడు అర్జెంట్‌గా మీరు ఒక పోస్ట్‌ని షెడ్యూల్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే డాష్‌బోర్డా? మాకు డాష్‌బోర్డే కావాలి.
ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఇది చూడండి, మన ఫేస్‌బుక్ పేజ్ టైమ్ లైన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా టైమ్ లైనే కనిపిస్తుంది. సో, మనం ఇక్కడ మార్చుకోవచ్చండి. మనకి ఏం కనిపించాలనుకుంటున్నామో అన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా మార్చుకోవాలి? ఈ న్యూ బోర్డ్‌కెళ్ళండి. న్యూ బోర్డ్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లింకప్ చేశాను. నెక్స్ట్. నెక్స్ట్. యాడ్ టు డాష్‌బోర్డ్. ఓకే. ఇది వరకు మనకు అన్ని ఫేస్‌బుక్‌వే కనిపించేది. ఇప్పుడు చూడండి, మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనిపిస్తుంది. మన ఫేస్‌బుక్ పేజ్ కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ట్విట్టర్ ఉంటే ఇక్కడ ట్విట్టర్ కూడా డిస్‌ప్లే చేసుకునేవాళ్ళం. రైట్ నౌ అయితే ఓన్లీ మనం మెన్షన్ చేసినవే పెట్టుకున్నాం. రిమూవ్ చేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి డిలీట్ స్ట్రీమ్ కొట్టొచ్చు. అలా. యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఏది కావాలనుకుంటున్నారో అది యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాప్. ఓకే. అలా. ఇలా. నెట్వర్క్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చూస్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఏదైతే కావాలో ఇక్కడ ట్విట్టర్ సెలెక్ట్ చేసి మీరు ట్విట్టర్ టైమ్ లైన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా లైన్‌గా ఉంటాయి. ఓకే. ఇది లింకప్ చేయడం ఎలా అనేది మాత్రం. నెక్స్ట్, ఇప్పుడు ఏదైనా పోస్ట్ క్రియేట్ చేయాలనుకోండి. ఎలా పోస్ట్ చేయాలి? మీకు డౌట్ ఉంది కదా! సో, నేను ఒక శాంపుల్ పోస్ట్ తీసుకుంటానండి. బిఫోర్ దట్ నేను ఒక కంటెంట్ కావాలి. సో, నేను ఫస్ట్ కంటెంట్ గ్రాబ్ చేసుకుంటాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు పోస్ట్ యాక్చువల్లీ. నేను ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాలనుకుంటున్నాను మా పేజ్లో, ఈ శ్రీమతి కిచెన్ పేజ్లో. ఓకే. మీన్ వైల్ అసలు ఒకసారి చూడండి, మా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా చూడండి ఒకసారి. యాజ్ ఆఫ్ నౌ 0 పోస్ట్. ఓకే. 0 పోస్ట్. ఇదిగోండి ఇక్కడ 0 పోస్ట్. నేను ఒక పోస్ట్‌కి మ్యాటర్ కలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఓకే అండి. నేను మ్యాటర్ కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇమేజ్ కూడా నాతో ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, ఎడిట్ కైండ్ ఆఫ్ థింగ్‌లో దీని మీద క్లిక్ చేసి పోస్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సోషల్ మీడియా అకౌంట్స్ వేర్ యూ వాంట్ టు షేర్, ఓన్లీ ఫేస్‌బుక్కా, లేదంటే ఓన్లీ ఇన్‌స్టాగ్రామా, లేకపోతే ఓన్లీ ట్విట్టరా, అలాగైనా చూస్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎక్కడెక్కడ పోస్ట్ చేయాలి మూడిట్లో అనుకోండి, మూడిటినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నాతో 2 ఉన్నాయి కాబట్టి నేను రెండిటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇది ఫస్ట్ టైం ఇలా వస్తుంది అంతే. ఓకే. ఇక్కడ వచ్చేసి మనం మ్యాటర్ ఏదైతే రాయాలనుకుంటున్నామో అది రాస్తాము. ఇక్కడ వచ్చేసి మన క్రియేటివ్ ఐదర్ వీడియో ఆర్ ఇమేజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. నేనైతే ఒక ఇమేజ్‌ని రెడీగా చేసుకున్నాను. దాన్ని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనం ఇమేజ్ అప్లోడ్ చేసింది ఇక్కడ మనం శాంపుల్‌గా చూడొచ్చు. మన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ఎలా కనిపిస్తుంది అనేది కూడా. ఓకే. నేను ఒక ఇమేజ్‌ని అప్లోడ్ చేశాను చూడండి. ఇదిగోండి. కనిపిస్తుందా? ఓకే. ఓకే. ఇంకా మ్యాటర్ యాడ్ చేయలేదు కాబట్టి మ్యాటర్ కనిపించట్లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇమేజ్ ఇది రాంగ్ చేశాను. ఓకే. డిలీట్. ఇంకొకటి ఎలా యాడ్ చేయాలంటే సేమ్ అలాగే. మీరు ఎక్కడైతే ఉందో మీ ఫైల్ లొకేషన్ అక్కడికి వచ్చి మీ ఫైల్‌ని మీరు చూస్ చేసుకోవడమే. ఓకే. చేశాను. ఓకే. నెక్స్ట్ మ్యాటర్ ఇక్కడ నేను ఆల్రెడీ కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే. నా మ్యాటర్ కంప్లీటెడ్. చూడండి, ఫేస్‌బుక్ పేజ్‌లో ఇదిగోండి మన మ్యాటర్. ఓకే. దాని కింద క్రియేటివ్. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇదిగోండి. దాని కింద మ్యాటర్. ఓకే. ఇలా మొత్తం చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది ఉంది కదా, ఇక్కడ స్క్రోల్ డౌన్ అవ్వండి. మీరు ఇంకా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవి మనకు అంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు.
ఓకే. ఇక్కడ ఇంకొక మనకి కొంచెం వార్నింగ్ ఉంది చూడండి. ఇన్‌స్టాగ్రామ్‌కి యాక్చువల్లీ 30 హ్యాష్ ట్యాగ్సే యూజ్ చేయొచ్చు. యాస్ ఆఫ్ నౌ మనకి 36 హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. సో నేను ఒక 1, 2, 3, 4, 5, 6 హ్యాష్ ట్యాగ్స్‌ని రిమూవ్ చేస్తున్నాను. ఓన్లీ ఫర్ ఇన్‌స్టాగ్రామ్. ఓకే. డన్. ఓకే. ఇప్పుడు ఆ వార్నింగ్ కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ స్కెడ్యూల్ ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది. సేవ్ డ్రాఫ్ట్ అవన్నీ ఉంటాయి. ఇన్వాలిడ్ అని ఉంది కదా, దీన్ని తీసేయండి. స్కెడ్యూల్ ఫర్ లేటర్, మనం తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్. ఇప్పుడే పోస్ట్ చేయాలనుకోండి, పోస్ట్ నౌ. ఓకే. మనం అక్కడ పోస్ట్ చేసింది ఇక్కడ ఆటోమేటిక్గా బోర్డ్స్లో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇదేగా మనం క్రియేటివ్ చేసింది. ఇక్కడ మనం లైక్ కూడా చేసుకోవచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్ అయితే. ఇన్స్టాగ్రామ్కి అయితే ఆప్షన్ లేదు. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇదిగోండి 0 పోస్ట్ ఉంది కదా. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. 1 పోస్ట్. ఇదిగోండి. ఇప్పుడు ఇదే కదా మనం చేసింది. ఓకే. వచ్చిందా? ఇది కంప్లీట్ మ్యాటర్, కంప్లీట్. ఆ 6 తీసేస్తే 30 హ్యాష్ ట్యాగ్స్ వచ్చాయి కదండి. ఓకే. ఇలా ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుంది. ఫేస్బుక్ కూడా అలాగే. రిఫ్రెష్. శ్రీమతి కిచెన్ పేజ్. స్క్రోల్ డౌన్. మీరు డైరెక్ట్ పోస్ట్ మీదనే క్లిక్ చేయొచ్చు ఆఫ్ కోర్స్. ఇదిగోండి 1 minute ago. ఓకే. పబ్లిష్ బై హూట్సూట్. ఈ హూట్సూట్ అనేది పబ్లిష్ బై అనేది మనకు మాత్రమే కనిపిస్తుంది. ఎవరైతే అడ్మిన్సో వాళ్ళకి మాత్రమే డిస్ప్లే అవుతుంది, మిగతా వాళ్ళకి కనిపించదు. ఓకే. అక్కడ లైక్ ఇచ్చాము గుర్తుందా, ఇక్కడ వచ్చింది చూడండి అలా. నెక్స్ట్ స్కెడ్యూల్ చేస్తే ఎలా? సేమ్ ఇక్కడికి రండి, పోస్ట్ మీద క్లిక్ చేయండి. ఇదంతా కామన్ అండి. ఓకే. మన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడము, కంటెంట్ రాయడం అంతా కామన్. కాకపోతే అక్కడ స్కెడ్యూల్ అనే ఆప్షన్ ఉండే కదా, అక్కడ మనం లిటిల్ బిట్ చేంజ్ అవుతుంది అంతే. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్కి ఒకటి స్కెడ్యూల్ చేస్తాను. ఇప్పుడు 10 అయింది కదా. ఓకే. ఇక్కడ క్రియేటివ్ యాడ్ చేశాను. ఇది మన టెక్స్ట్ వల్ల ఇలా మనకి బ్రేక్స్ వస్తుందండి, అంతేగాని ఆల్రెడీ మనం కాపీ చేసిందే కదా అందుకనేసి. మనం అలా కాకుండా ఒక చోట పెట్టుకొని దాన్ని కరెక్ట్గా తీసుకొని వచ్చామనుకోండి, ఇలా ఉండదు. నేను కాపీ చేసేటప్పుడే సమ్ మిస్టేక్స్ జరిగింది, సో బికాస్ ఆఫ్ దట్ ఇలా అవుతుంది. ఓకే. డన్. సేమ్ 36 ఉన్నాయి హ్యాష్ ట్యాగ్స్, సో ఒక 6 తీసేస్తున్నాను. ఓకే. ఇంకా రిమైనింగ్ థింగ్ కామన్ చూడండి. హ్యాష్ ట్యాగ్స్ క్రియేటివ్ కంప్లీట్ మ్యాటర్. ఇక్కడ స్కెడ్యూల్ ఫర్ లేటర్ క్లిక్ చేయండి. ఎప్పుడు స్కెడ్యూల్ అవ్వాలి? డేట్. ఈరోజు 22 కదా, 22 ఎన్ని గంటలకి? నాకు 12 PM కావాలి. 12 సారీ 12. ఓకే, 12:15 పెడతాను నేను, PM. ఓకే. డన్. ఇదిగోండి ఇక్కడ ట్యూస్డే September 22 12:15 PM నాకు పోస్ట్ అవ్వాలి. ఇక్కడ స్కెడ్యూల్ మీద క్లిక్ చేయండి. దట్స్ ఇట్. గాట్ ఇట్. ఓకే. ఇక్కడ ఆల్ పోస్ట్ ఉంది కదా, ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఈ పబ్లిషర్ ప్లానర్ మొత్తం వస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు 12 PM ఇదిగోండి 22 ఇదిగోండి మీ స్కెడ్యూల్ పోస్టులు 2 కనిపిస్తున్నాయా? ఇలా మీరు 30 పోస్ట్ వరకు స్కెడ్యూల్ చేసుకోవచ్చు అండి. నాకు ఇంకొక అకౌంట్ ఉంది, దాంట్లో నేను నెక్స్ట్ 1 week వరకు నేను స్కెడ్యూల్ చేసేసాను పోస్టులు. ఐ విల్ షో యూ దట్. జస్ట్ క్లోజ్ దిస్, కమ్ టు డాష్బోర్డ్. ఇక్కడ మనకి క్యాలెండర్ ఆప్షన్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ మనం చూసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా పబ్లిషర్ మీద, దీని మీద క్లిక్ చేయండి. నేను డైలీ ఎర్లీ మార్నింగ్ 6 AM పోస్ట్ చేశాను. ఓకే, స్కెడ్యూల్ చేశాను. ఇవాళ 22 కదా, నిన్న కూడా ఆటోమేటిక్ పోస్ట్ అయింది. ఇదిగోండి 23, 24, 25, 26 ఇదిగోండి 6 AM
కొన్నిట్లో 3 ప్లాట్ఫామ్స్ చేశాను, కొన్నిట్లో 2 ప్లాట్ఫామ్స్లోనే పోస్ట్ షెడ్యూల్ చేశాను. డైలీ 6-5 AM అవుతుంది అది పోస్ట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ మంత్ 1st వరకు 6 AM. ఇదిగోండి చూడండి, అక్టోబర్ 1st వరకు నా షెడ్యూల్ అయిందిగా. ఇదిగోండి అక్టోబర్ 3rd వరకు ఇక్కడ క్యాలెండర్ ఉంటే అక్టోబర్ 1st వరకు నేను షెడ్యూల్ చేసేసినాను. ఇలా మనం షెడ్యూల్ చేసుకొని మన వర్క్ని ఈజీ చేసుకోవచ్చు అండి. ఓకేనా అండి? ఓకే, మేము రీసెంట్గా ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసామండి. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. దాంట్లో మేము వెబ్సైట్ డిజైనింగ్, SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆటోమేషన్ టూల్స్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ లైక్ ఫేస్బుక్ యాడ్స్, ట్విట్టర్ యాడ్స్, అవి ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అవి ఎలా రన్ చేయాలి, అట్ ద సేమ్ టైం యూట్యూబ్ ఛానల్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా చెప్తామండి. ఓకే గైస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నా వెబ్సైట్ లింక్ ఉంటుంది, నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సీ యూ సూన్, బై.